బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీకి మరో భారీ షాక్ తగిలింది. ఉమ్మడి వరంగల్ జిల్లా డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్ రావు, ఆయన సతీమణి ఐనవోలు ఎంపీపీ మధుమతిలు పార్టీకి రాజీనామా చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాసేపట్లో వారు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ఎన్నికల తర్వాత నుంచి ఆయన బీఆర్ఎస్ పార్టీకి అంటీ ముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. పలుమార్లు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యే హరీష్ రావులు మార్నేనితో చర్చలు జరిపినట్లుగా సమాచారం. అయితే చర్చల అనంతరం ఆయన ఆచితూచి వ్యవహరించారు. అయితే చివరికి పార్టీ మార్పుకు నిర్ణయం తీసుకున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీకి మరో భారీ షాక్ తగిలింది. ఉమ్మడి వరంగల్ జిల్లా డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్ రావు, ఆయన సతీమణి ఐనవోలు ఎంపీపీ మధుమతిలు పార్టీకి రాజీనామా చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాసేపట్లో వారు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా వరంగల్ జిల్లా ప్రతినిధి స్వామి అందిస్తారు. స్వామి, చెప్పండి. అనుకున్నట్లే అయినట్టుంది, మొత్తానికి రాజీనామా చేసినట్టున్నారు మధుమతి దంపతులు. రైట్ లక్ష్మీనాథ్, ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన బీఆర్ఎస్ నేతలు అయితే కాంగ్రెస్ వైపు చూస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అధిపతి సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కూడా చాలా మంది ముఖ్య నేతలు ఉమ్మడి వరంగల్ జిల్లా సంబంధించి కాంగ్రెస్ తీర్థం కూర్చుకోవడానికి అయితే కసరత్తు చేస్తున్న నేపథ్యం అయితే కనపడుతుందని చెప్పేసి ఇప్పటికీ చూసుకుంటే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్ రావుతో పాటు ఎంపీ ఐలోని మధుమతితో పాటు ఇవాళ కాంగ్రెస్ ముఖ్య నేతలు కసరత్తు చేసి కూడా ఇవాళ బీఆర్ఎస్ సంబంధించిన మార్నేని రవీందర్ రావు అయితే చాలా కాలం నుంచి, ఉద్యమ కాలం నుంచి కూడా టీఆర్ఎస్ తో కూడా తెలంగాణ రాష్ట్ర స్థాయిలో ముఖ్య భూమిక పోషించాలని చెప్పుకోవచ్చు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా బీఆర్ఎస్ లో కూడా కొనసాగుతున్న నేపథ్యం కనపడుతుంది. ఇప్పటికే బీఆర్ఎస్ కార్యక్రమాలు కావచ్చు, బీఆర్ఎస్ నేతల తీరు కావచ్చు నచ్చగా మాత్రము ఇవాళ రేవంత్ రెడ్డి సమక్షంలో కూడా ఇవాళ సీఎం రేవంత్ రెడ్డితో కూడా చేతులు కలిపి కూడా ఇవాళ మన మార్నేని రవీందర్ రావు అయితే డీసీసీబీ చైర్మన్ ఇవాళ కాంగ్రెస్ పార్టీలో తీసుకుని తెలుస్తా ఉంది. ఆయనతో పాటు కూడా ముఖ్య నేతలు కూడా ఇవాళ బీఆర్ఎస్ కు రాజీనామా చేసి కూడా ఉమ్మడి వరంగల్ జిల్లా ఖాళీ అయ్యే దిశగా కూడా ఇవాళ అడుగులేస్తున్న ప్రయాణం అయితే కాంగ్రెస్ పార్టీకి ఒక ఉత్కంఠగా మారుతున్న నేపథ్యం అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే మార్నేని రవీందర్ రావుతో కూడా, ఎందుకంటే మార్నేని రవీందర్ రావు అనే వ్యక్తి కూడా చాలా కీలక భూమిక పోషించారని చెప్పుకోవచ్చు. తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక భూమిక పోషించిన మార్నేని రవీందర్ రావు ప్రస్తుతానికి డీసీసీబీ చైర్మన్ గా కొనసాగుతున్న పరిస్థితి ఉంది. ఆయన సతీమణి కూడా ఐనవోలు ఎంపీపీగా మధుమతి మాత్రము ఇవాళ ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికే పరిస్థితి అయితే ఆయనకు అనుకూలంగా లేకపోవడంతో కావచ్చు, లేక బీఆర్ఎస్ నేతల తీరు నచ్చకపోవడంతో కూడా చాలా కాలం నుంచి కూడా, ఉద్యమ కాలం నుంచి కూడా ఎన్నో అసెంబ్లీ స్థానాలను చూస్తున్న పరిస్థితి కనపడుతుంది. రవీందర్ రావు అయితే ఆయనకు నచ్చక మాత్రం ఇవాళ రేవంత్ రెడ్డి అంటే సీఎం గా వ్యవహరిస్తున్న రేవంత్ రెడ్డి అయితే ఇవాళ ఆయన సమక్షంలో కూడా కాంగ్రెస్ పార్టీ కండువ కప్పుకొని తీర్థం పుచ్చుకున్న నేపథ్యం అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికిప్పుడు గత వారం రోజుల నుంచి కూడా ఈ కసరత్తు అయితే జరుగుతుందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా కూడా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా చాలా మంది బీఆర్ఎస్ సంబంధించిన ముఖ్య నేతలు అయితే ఇవాళ కాంగ్రెస్ పార్టీకి కండువ కప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నారని చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. అదేవిధంగా గ్రేటర్ వరంగల్ మున్సిపాలిటీ చైర్పర్సన్ కూడా త్వరలో కాంగ్రెస్ పార్టీ కొండ సురేఖ ఆధ్వర్యంలో కూడా తీర్థం పుచ్చుకున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ప్రస్తుతానికి అయితే కొన్ని క్షణాల్లో కూడా అంటే ఇప్పటికీ కసరత్తు చేస్తున్న ఈ మార్నేని అంటే డీసీసీబీ చైర్మన్ సంబంధించిన ఆయనతో పాటు ఆయన అనుచరులు అయితే ఇవాళ
మన సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో తీర్థం పుచ్చుకున్నట్టు తెలుస్తా ఉంది. లక్ష్మీనాథ్, ఇప్పుడు ప్రస్తుతానికైతే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే ఉద్యమకారులకు కావచ్చు, కాంగ్రెస్ బీఆర్ఎస్ సంబంధించిన ముఖ్య నేతలు కావచ్చు కూడా కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోవడానికి కూడా చాలా సిద్ధంగా ఉన్నారని కూడా తెలుస్తా ఉంది. ఇప్పుడు మార్నేని రవీందర్ రావుతో కూడా బీఆర్ఎస్ ఖాళీ ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ ఉద్యమ కాలంలో ఉన్న మార్నేని రవీందర్ రావు రావటం కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోవడంతో కూడా ఆ బీఆర్ఎస్ ఖాళీ అయ్యే పరిస్థితి కనపడుతుందని చెప్పుకోవచ్చు. లక్ష్మీనాథ్, థ్యాంక్ యూ స్వామి.